అట్లా చూడండి. ఓకే 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 మీరు అందరు బ్యాక్ వెళ్ళిపోండి. సో గైస్ ఇప్పుడు మేమైతే నైట్ టైంలో ఒక దయ్యం వీడియో షూట్ చేస్తున్నాం. అది కూడా ఏడిపోతున్నాం తెలుసా, మా ఊర్లోనే చాలా భయంకరమైన ప్లేస్ పోతున్నాం. అది కూడా దయ్యం వీడియో షూట్ చేయడానికి, అది కూడా నైట్ టైంలో. అర్థమైందా? హాయ్ గైస్, జర ఫస్ట్ ఉడుకుతా. సో ఇప్పుడు ఉడకడానికి అయితే రెడీ ఉన్నాం. ఫస్ట్ కిషోర్ అన్న పరుగులది సో గైస్ వీడియో కెమెరా మీద కాకుండా నువ్వు కరెక్ట్ దొక్కిన కూడా ఏం సరిపోతాయి ఆరామ్స్ అని. అట్లా చూడండి. ఓకే 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 మీరు అందరు బ్యాక్ వెళ్ళిపోయి. నిజంగా బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ వెళ్ళిపోయి. బాబాయ్ ఎక్కడ రా? ఈ రోజు అయితే చాలా భయం అవుతుంది. ఓకే అక్కడ నుంచి నలుగురు మీరు చెప్పేదేను వీడియో గైస్. ఈ రోజు అయితే మేము నైట్ 10:30 దయ్యం కూడా షూట్ చేస్తున్నాం. నిజం రియల్ రియల్గా ఒకప్పుడు ఇక్కడ దయ్యాలు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకుంటా, బట్ మాకైతే కనిపిస్తలేవు. మా పక్కనే ఉన్నాయేమో, మాకు కనిపిస్తలేవు. ఓ మేము రేపటిదాకా ఉంటామా లేదా మాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సైలెంట్ రండి. ఇంకా జరుగు సరే. స్టార్ట్. సో గాయస్ ఇప్పుడు మేమైతే తయారైనమాట. ఆడ సూర్యన ఏమంటారు పని చేసుకొని ఇట్లా ఉడుకుతారంట. ఇంకా మేము ఇట్లా చూసేసి షాక్లా ఉంటాము. సో చూడండి ఇక్కడ మా రోహిత్ గారు ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇంటికి వెళ్ళిపోతారు సరేనా? బాబాయ్ ఇక్కడ తీసుకురా, అది తెల్లది లాస్ట్కి వస్తుంది. పటపను ఏం చేస్తావు పటు? హాఫ్ డే అన్న ఉరికితే వస్తాడు అన్నాడు కదా, అట్లా అదంటున్నాం. నేను జస్ట్ మొక్కిన తర్వాత కూడా అట్లా అవుతుందా అని అంటున్నాను నేను. అట్లానే సరే సరే ఏం కాదు, తీయవచ్చులే, తీసి వాడేసి. ఇప్పుడు ఇట్లా ఉంటావు కదా నువ్వు, జస్ట్ ఇట్లా ఆడుతావు కదా ఈయన వెళ్ళిపోతాను నేను. వన్ ఆఫ్ ద డేంజర్ వీడియో ఇన్ మై లైఫ్. అది కూడా టైం ఎంత అవుతుంది తెలుసా? టైం చూపించి 10 అవుతుంది, ఆల్మోస్ట్ 10. అది కూడా ఊర్లో ఈ టైంలో చాలా భయం అవుతుంది మాట. అది కూడా మర్రి చెట్టు కింద. మర్రి చెట్టే కదా ఇది. ఎస్ మర్రి చెట్టు. క్యామ్ పట్టుకోపోనా ఇలా మేకప్ రెడీ అవుతుంది. కాగా ఫోన్ తీసుకురాలేవా? టార్చ్ చేయి. మరి ఎందుకు టార్చ్ చేసి ఎందుకు వస్తలేదు? ఒకసారి ప్లేస్ చూడండి ఎట్టుంది. అసలు కనిపించలేదు అసలు ప్లేస్. అసలు కురుకురేలు ఉన్నాయా? తినకుర్రే. రోహిత్ గారు చూసింది కదా ముందా అని బెదిరుకొని చెప్తాడు. ఇక అన్న ఉండేమంటాడు, ఆడేం లేదు నువ్వు జస్ట్ బెదిరుకోకు, నేను ఉన్నాం కదా ఇంతమంది ఉన్నాం కదా అంటే ముందరికి వెళ్తారు. వీడి వరకు వస్తారు. మీరు వీడి వరకు వచ్చినాక ఇక్కడ ఆకుల మీద నడిచినట్టు సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు నలుగురు ఇలా లైట్గా ఒకరికొకరు చూసుకొని బెదురుకుంటా కొంచెం బ్యాక్ సైడ్ తిరిగి చూస్తారు. ఏం కనిపేది ఆడ. కనిపోయినప్పుడు అన్న ఉండేమంటాడు, అది గాలికి గీలికి సౌండ్ వచ్చి ఉంటుందిరా, ఏం టెన్షన్ పడకంటాడు. మళ్ళీ కొంచెం 4-5 అడుగులు ఏంగా ఘోరంగా ఏడుపు సౌండ్ వస్తుంది. ఆగు నువ్వు జరా షార్ట్ ఫామ్ లో చెప్ప జరా. సరే చిన్న చిన్న క్లిప్ చెప్పు, అంత పెద్ద చెప్పకు. ఇప్పుడు నెక్స్ట్ రోహిత్ గారిని ఉంది, అవన్నీ ఏం కాదు నా మూఢనమ్మకాలు అవి అంటారు. సరే అని ముందరికి వెళ్ళిపోతారు. ఆట స్టార్ట్ అవుతుంది. ఓకేనా బాబాయ్? ఇక్కడ బ్యాక్ సైడ్ రండి. సూర్య నాకు దయ్యం పడినట్టుంది నిజంగా. ఉండురా ఇక్కడ సైడ్ వెళ్తాడు. ఇతల నువ్వు ఉండు, సారీ ఇక్కడ నీవు ఉండు కొనాకి. ఇతల పిల్లాడు శంకర్ గాడు, ఇతల మిడిల్ రోహిత్ గారు దొక్కుతాడు. ఇది ఇతల ఏడు ఉంటాడు నార్మల్గా. కరెక్ట్ రోహిత్ గారు దొక్కేటప్పుడు నేను చూపిస్తాను. సరే తక్కువ నీళ్ళు ఎందుకు తెచ్చినా? వీడియో తీయనా? అది తీస్తున్నామని తీసుకున్నాము. భయం అయితే లేదరా నీకు? చాలా భయం అవుతుంది. ఎంతమంది అదే అసలు చీకట్లకు అసలు కనిపిస్తుంది ఆ ప్లేస్ అయితే. ఏం కనిపించట్లేదు, చెట్టు ఒకటే కనిపిస్తుంది. ఖాళీ చెట్టు కూడా కళ్ళతోనే కనిపిస్తుంది, కెమెరాలోకి అసలు క్యాప్చర్ అయితే లేదు.
టైట్గా ఉన్నది అనేది. ఇట్లా పైన పైన ఎట్టాను బొడ్డేలాగా. దాని చుట్టూ ఒక గరిటె ఇట్లా. ఫైనల్లీ షూటింగ్ అయిపోయింది, వచ్చేసింది లాస్ట్ షాట్. సో గైస్ ఫైనల్లీ వీడియో షూటింగ్ అయిపోయింది. మా వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి భయపడుతుంది. సో వాళ్ళని ఇంటికాడ వదిలేసి వస్తున్నాం. అంత డేంజర్గా వీడియో షూట్ చేస్తున్నాం. ఎవరు కనిపిస్తలేరు, ఫోన్ వస్తుంది ఎవరు. ఈ నుంచైనా ఓర్రా ఇంటికి. దారా ఆ? భయం అవుతుంది. ఈయనగా దగ్గరగా పోయిరాదు ఇంకేమన్నా. ఆడా లేదు బాగాలేదు. ఫస్ట్ నన్ను ఇట్లా వదిలేసి మళ్ళీ ఇట్లా పోయి అట్లా వదిలేసి అవో నీళ్ళేడని పోతావా నడుచుకుంటా మనం షూట్ చేసిన నార్మల్ వీడియో, దానికి నిజంగా ఏదో నిజంగా దయ్యం చూసినట్టు ఫీల్ అయిపోతాం. సో గాయస్ నేను పోయింది ఫస్ట్ టైం అలా 10:30కి వెళ్ళిన ఫస్ట్ టైం. నిజంగా ఆ ప్లేస్లో ఈ టైంలో వెళ్ళడం అంటే ధైర్యం ఉండాలి అంతే. సో గాయస్ ఫైనలీ మనం ఇల్లు వచ్చేసాం. మన ఇల్లు అదే అన్నమాట. ఒక డ్రాప్ అయిపోయింది. బాయ్, రేపు కలుద్దాం ఒకవేళ ఉంటే. ఆడ బాత్రూమ్ కట్టిండ్రు ఏడా ఇక చలో పా మీలేడుందరా. ఇల్లు చూసావా? సో ఫైనల్ ఒక్కనైతే పంపించినాం ఇంటికి, ఇంకొకటి ఉన్నాడు. సో వాడిని కూడా పంపించాం. మేము ముగ్గురం అయితే ఒకటి ఇంట్లో ఉంటాం. వెళ్దాం. ఊళ్ళలో నైట్ 7-8 అయితే అందరూ అనుకుంటారు. మేము ఇప్పుడు టైం 11 కానీ వచ్చింది. బొంబాయిలో సిటీలో ఉంటారు, ఊర్లో ఉంటారు కదా. 10:30 వీడియో షూట్ చేసినాం, అయిపోయింది 11 అవుతుంది కదా. ఏ పోతావా లేదు ఇంటికి? బాగా కలిసి బతుకుంటే మళ్ళా కలుద్దాం. రేపు కలుద్దాం, రేపు కలుద్దాం. ఇంట్లో పోయి చెప్పేగిట్టారాపా. ఇప్పుడు మనం ఇంటికి పోతాం. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మన ఇల్లు. ఏందిరా చెయ్యి కాదు. ఫోన్ ఎవరి దగ్గర? 3 ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. ఫైనల్లీ వీడియో షూట్ అయిపోయింది అని మేము కూడా ఇంటికి వచ్చేసినాం. ఆయన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్ కొడుకొని ఇంటి అసలు ఆడ ఏ ముందు కూడా కనిపించలేదు. అంత డేంజర్ ప్లేస్ పోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ మార్నింగ్ దాకా మేము ఉంటామా, మాకు ఏదైనా అవుతుందా అనే డౌట్. మాకు కూడా వికీ కూడా ఉన్నాడు బయట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.